పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఐఎస్ఐ చీఫ్ ని నియమించారు. ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిం మాలిక్ కి భద్రతా సలహాదారుగా బాధ్యతలిస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ కేబినెట్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. పాకిస్తాన్ ఎన్ఎస్ఏగా ఆసిం మాలిక్ అదనపు బాధ్యతలు చేపట్టారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నారు ఆసిం మాలిక్. అంతకుముందు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో అడ్జుటెంట్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ టైంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేశారు. మొత్తంగా ఒక అడ్మినిస్ట్రేటర్ గా పాకిస్తాన్ లో మాలిక్ కి ప్రాధాన్యం ఉంది. అందుకే ఎన్ఎస్ఏ బాధ్యతల్ని అతనికి అప్పగించినట్టుగా కనిపిస్తోంది. దీంతో మరొకసారి పాకిస్తాన్ ఐఎస్ఐని ఉగ్రవాద చర్యల్ని వేరుగా చూడలేమని అర్థమైపోతోంది. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ పేరుతో భారత్ పైకి టెర్రరిస్టులను ఉసిగొల్పడమే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. గతంలో కూడా పలుమార్లు ఆధారాలతో ఐఎస్ఐ టెర్రర్ లింకులు బయటపడ్డాయి. ఇప్పుడు ఐఎస్ఐ చీఫ్ కే పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు పదవి కట్టబెట్టారు. ఈ తాజా నిర్ణయంతో మరి పాక్ ఏం చెప్పాలనుకుంటోంది అన్నది కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ ని నియమించడం బట్టి పాకిస్తాన్ తీరు మరొకసారి స్పష్టంగా అర్థమవుతోంది. ఉగ్రవాదం పట్ల పాకిస్తాన్ ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఇన్ఫాక్ట్ మొన్నటి దాడులకు కూడా సంబంధం లేదని బుకాయిస్తున్న పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ కే ఈ కీలక పదవి కట్టబెట్టింది అంటే ఇది దేనికి సంకేతం? ఐఎస్ఐ చీఫ్ ఆసిం మాలిక్ను పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుడిగా పాక్ నియమించుకుంది. కేబినెట్ సెక్రటరీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా పాకిస్తాన్లో ఆర్మీ పాలన, ప్రధానంగా అక్కడ ప్రజాస్వామ్యత పాలన కన్నా ఆర్మీ పాలనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఆర్మీ చేతుల్లోనే ఉంటూ ఉంటాయి. ఇటీవల ఇటు పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే పాక్ ఆర్మీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ దేశాన్ని వీడి వెళ్తున్న పరిస్థితి, చాలామంది పదవులకు రాజీనామా చేస్తున్నారు. అంతర్గతంగా కూడా పాకిస్తాన్లో ఆ పాక్ ఆర్మీకి, అలాగే అక్కడున్న రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థలో ముఖ్యంగా అంతర్గతంగా విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఐఎస్ఐ చీఫ్ను ఇప్పుడు భద్రతా సలహాదారుడిగా పాకిస్తాన్ నియమించుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా ఇప్పుడు ఐఎస్ఐ చీఫ్గా ఉన్న ఈయన గతంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేశారు. అనేక కేసుల్లో ఇరికించిన పరిస్థితి కూడా ఉంది. ఐఎస్ఐ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనేది అనేక అంతర్జాతీయ వేదికలపైన భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనే ఇంకా అనేక సందర్భాల్లో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ తీరుని ఎండగట్టిన పరిస్థితి. అలాంటి ఐఎస్ఐ చీఫ్కి ఇప్పుడు భద్రతా సలహాదారుడిగా ముఖ్యంగా ఆ దేశంలో అంతర్గతంగా కూడా సైనిక వర్గాల మధ్య విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఐఎస్ఐ చీఫ్కి ఇప్పుడు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. భారత్ పాక్ సరిహద్దుల్లో కొంత యుద్ధ మేఘాలు ఉన్నాయి. ఎప్పుడు ముఖ్యంగా ఎటువంటి చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంలో పాకిస్తాన్ ఉంది. భారత్ నుంచి ఎటువైపు నుంచి ఏ అటాక్ వస్తుందన్న ఉద్దేశంలో భాగంగా ఎయిర్ స్పేస్ని మూసివేశారు. అలాగే పాక్ ఇటు కశ్మీర్ శ్రీనగర్ సరిహద్దుల్లో ప్రధానంగా సైనిక బలగాలని మోహరిస్తున్న పరిస్థితి, అలాగే అరేబియా సముద్రంలో ఇటు వార్షిప్ని మోహరిస్తున్న పరిస్థితి. వీటిని ముఖ్యంగా భారత్ కూడా పాక్ సైనిక చర్యలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ ఒక భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఇటు అమెరికా కూడా జోక్యం చేసుకుని మీ ఉద్రిక్తతలను తగ్గించండి, దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పే దిశగా చర్యలు ఉండాలని చెప్పినప్పటికీ భారత విదేశాంగ శాఖ మంత్రి ఉగ్రవాదానికి ఉత్తమిస్తున్న వారు ఎవరిని కూడా సహించేది లేదు అన్న విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశారు. మరోపక్క అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఇటు పాక్ ప్రధానమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. సో మీరు కనీసం ఇప్పటి వరకు భారత్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండించలేదు, ఉగ్రవాదం పైన భారత్ చేస్తున్న పోరుకి సహకరించాలి, కేసు ఇన్వెస్టిగేషన్స్ కూడా పాకిస్తాన్ సహకరించాలన్న సందేశాన్ని అయితే అమెరికా కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఒక టెన్షన్ వాతావరణం అయితే భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న పరిస్థితి. అంతర్జాతీయ సమాజం కూడా భారత్ పాక్ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. సో పాక్ అయితే కొంత ఆందోళన ఉంది, భారత్ ఎటువంటి చర్యలకు సిద్ధమవుతుందన్న ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారును మార్చడం కానీ సైనికపరమైన చర్యలకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.